హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1-2 కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు సంపూర్ణమైన వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి పరిశుద్ధుడైన పౌలు దేవుని ప్రజలను బతిమాలుకొనుచున్నాడు. మన సృష్టికర్త దేవుడే. మనకున్న ప్రతి సామర్థ్యము దేవుడిచ్చినదే. ఆయన ఇచ్చిన దేనికైనా దేవుని కృప జోడించబడి ఉంటుంది. మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణమును బట్టి కృప ఇయ్యబడెను. దేవుని ద్వారా ఇయ్యబడిన సహజ వరం దేవుడు అనుగ్రహించే కృప ద్వారా ఆత్మవరంగా దైవ సంబంధమైన జీవము కలుగజేసే సాధనంగా పనిచేస్తుంది. కొందరు అనుమానపు చూపులతో చూసే భక్తులు ఉన్నారు. అంతేగాక ఇతర భక్తుల వరాలను కించపరిచేవారు ఉన్నారు. ఆత్మవరం అంటే ఏమిటో మనకు తెలిస్తే అలా చేయము. దీన మనసు, దీర్ఘశాంతము, ప్రేమ ఇదంతా కృప వలనైతే దేవుని వరాలు కార్యసాధకములుగా ఎలా పనిచేస్తాయో అవి కృపా ప్రత్యక్షతలే. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ కలిగిన వారమై ఉందుము. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నవాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు కృప మా ఆత్మకు తోడై ఉండును గాక. ప్రియమైన దేవా, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి పరిశుద్ధుడైన పౌలు బతిమాలుకొనుచున్నాడు. నీ వాక్యము ద్వారా మేము కూడా యేసయ్యా నిన్ను పోలి పౌలును పోలి నడుచుకొనుటకు మాకు కావలసిన అభిషేకం దయచేసి నడిపించుము. దేవానికి స్తోత్రం. ఒకే ఒక్కడైన దేవుని గణపరచుటకు మమ్ములను మా జీవితములను ఎన్నుకున్న దేవా, అందరికీ పైగా ఉన్నవాడవై అందరిలోనూ వ్యాపించి ఉన్న దేవా నీకు స్తోత్రం. క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క కృపను బట్టి మమ్మును యోగ్యులుగా చేసిన దేవా నీకు స్తోత్రం. ఒక్కడే దేవుడవు, మాకు తండ్రిగా నీ నుండే సమస్తము కలిగెను. నీ నిమిత్తమే మేమున్నాము. మాకు ప్రభు ఒక్కడే, ఆయనే మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. ఆయన ద్వారా కలిగిన వారము. ఎంత గొప్ప మహత్యము కలిగిన వాడవు దేవా. దేవా, నీ నిమిత్తము సమస్తము కలిగిన యేసయ్యా, యుగ యుగములకు నీకే మహిమ కలుగును గాక. ఆత్మలో వర్ధిల్ల చేయము. పరిశుద్ధాత్మ కార్యము మా జీవితంలో జరిగించుము. శ్రేష్టమైన మార్గంలో ఆత్మ ద్వారా నడిపించుము దేవా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.